ఏం అంటే మాట్లాడాలో ఇక కూడా తెలియట్లా. ఇక గత కొద్ది కాలంగా వివిధ పరిణామాలు జరుగుతున్నాయి. మహిళలపై ఆకృత్యాలు కానీ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది నేతల రాసలీలలు బయటపడుతున్నా సరే ఇప్పటి వరకు స్పందించినటువంటి నోరెత్తనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశం అంటే నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక ముందు ఒక ప్రొటెస్ట్ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించారో ఈ కామెంట్స్ పై కూడా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం ఈ ప్రొటెస్ట్ ని బేస్ చేసుకొని దాడి పెద్ద ఎత్తున దాడి చేశారు అప్రజాస్వామికం ఇది అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇచ్చేసాడు ఆయన. సార్ డిప్యూటీ సీఎం గారు చిలక పలుకులు నేర్చుకున్నారు సార్. చిలక పలుకులు నేర్చుకున్నారు ఆయన. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఏంటంటే సబ్జెక్టు డైవర్ట్ అయిపోతుంది. ఆయనకు ఆయనే ఒప్పేసుకుంటా ఉంటారు. నాకేది చేత కాదు, నేను ఉమ్, అసమర్థుణ్ణి, మరి మన మన పార్టీ అంత బలోపేతమైంది కాదు, మనం మూసుకునుంటే 15 సంవత్సరాల పాటు మరి మీ అందరినీ తొక్కి మీ మీద నేను నుంచొని చంద్రబాబు నాయుడుకి భజన చేస్తా ఉంటే నా ఈ పదవి కంటిన్యూ అవుతా ఉమ్, ఉంటుంది. ఉమ్, ఇలాంటి మాటలు చెప్పేటటువంటి ఒక నేత గురించి మనం ఏం మాట్లాడుకోవాలి సార్? ఉమ్, విలువ అనే పదాన్ని, ఉమ్, విలువలు అన్నటువంటి పదాల్ని ఉమ్, ఖచ్చితంగా ఉమ్, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. లోకేష్ గారు అసలు ఒక మహిళ అయ్యుండి హోమ్ మినిస్టర్ పూర్తిగా మర్చిపోయింది. విలువలు ఉమ్. అనేటటువంటి కాన్సెప్ట్ ని పూర్తిగా మర్చిపోయింది. అవును. నిన్నగాక మొన్న అరవ శ్రీధర్ బారిన పడినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో వాణి, హర్షవీణ, ఆ అమ్మాయిని రోడ్డు మీద పట్టుకుని కొడితే మరి దిక్కు దివాణం లేదు గాని ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేసి నీతి సూత్రాలు వల్లిస్తా ఉన్నారు. ఏం చెప్పాలి సార్? ఉమ్. ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. గంజాయిలు దొరుకుతా ఉంటాయి, ఏంటంటే మినిస్టర్లు దొరికిపోతా ఉంటారు, అప్పుడేం మాట్లాడదు. ఆ? కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ హెరిటేజ్ కంపెనీని ఏమన్నా అంటేనే బయటకు వస్తుంది అనుకున్నా. ఏబిఎన్ ఉమ్. రాధాకృష్ణన్ అన్నా కూడా ఇవిడ బయటకు వచ్చేస్తుంది అనమాట. సార్ మీకు ఇంకొక మాట చెప్పనా సార్? ఉమ్. రాహువు కేతువులని ఇద్దరున్నారు సార్. ఉమ్. ఆ ఇద్దరు ఎవరెవరంటే ఒకడు రాధాకృష్ణ, ఒకడు బిఆర్ నాయుడు. వీళ్ళిద్దరి వల్ల చంద్రబాబు నాయుడు చంక నాకిపోవటం అనేది మనం అతి త్వరలో చూస్తాం ఖచ్చితంగా. ఎలాగో 29లో జగన్మోహన్ రెడ్డి గారు సింహాసనం ఎక్కడం అనేది భగవంతుడి ఆశీస్సులతో కూడినటువంటి డిజైనింగ్ ఆల్రెడీ చేసి పెట్టుంది. ఈ ఈ అరాచకాలన్నీ అంతమైపోతాయి. అప్పుడు చెప్తాం సార్ ఒక్కొక్కళ్ళ పని. చంద్రబాబు నాయుడుకి అది అర్థం కావట్లా. ఇవాళ వైఎస్ ఖచ్చితంగా జగన్ కూడా ఒక ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటండి? ఇవాళ వైఎస్ జగన్ కూడా ఇదే అంశం మీద వార్నింగ్ ఇచ్చినట్టున్నారు కదా. ఎస్ సార్. రాధాకృష్ణకి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పటెప్పటి సోషల్ మీడియాలో కొన్ని సంవత్సరాల క్రితం పోస్టులు తీసుకొచ్చి మా పిల్లల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టి, ఎన్ని స్టేషన్లు తిప్పి, ఎన్ని అన్యాయమైనటువంటి కేసులు పెట్టి, ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో అంతకు పదింతలు నీకు చుక్కలు చూపిస్తానని చెప్పని ఈ రోజున వాన్ చేయటం అయితే జరిగింది. మా కార్యకర్తల ఆడపిల్లలు, భార్యలు అంటే నీకంత చులకనగా కనపడతా ఉన్నారా? ఏం వాగుతా ఉన్నావు నువ్వు అని చాలా సీరియస్ గా, చాలా క్లాస్ గా మాస్ వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా తాజాగా ఈ అంశం మీదే వాసిరెడ్డి పద్మ ఇవాళ ఇందాక ఒక సార్. ఫేస్బుక్ లో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆమె ఆమె అంటుంది ఉమ్, యాక్చువల్లీ ఈ వ్యాఖ్యలు వీకెండ్ కామెంట్స్ ఏదైతే విషపూరితమైనటువంటి వ్యాఖ్యల్ని ఆర్కే వదిలారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తప్పని ఆయన అంగీకరించారు. కానీ ఆ వ్యాఖ్యలో తప్పేముందని చెప్పి ఆ వ్యాఖ్యలో తప్పు లేదట వాసిరెడ్డి పద్మ గారికి. అందులో ఉమ్. తప్పేముంది, జనరలైజ్ చేసినటువంటి మాటలే కదా. మరి గతంలో మీరు చంద్రబాబు నాయుడు భార్యను పట్టుకుని అన్నప్పుడు మీకు అప్పుడు లేని పౌరుషం ఇప్పుడు ఎందుకు పౌరుషం పొడుచుకొస్తుంది? ఆయన జనరలైజ్ చేసి మాట్లాడిన మాటలే తప్ప ఎవరిని ప్రత్యేకించి చెప్పలేదు కదా అని వాసిరెడ్డి పద్మ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆమె. అవునా? మరి మావిగన్ కూడా అసలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని బట్టి జనరలైజ్ చేసి ఈ రకంగా చేస్తే బాగుంటుంది, మన సలహా మీరు తీసుకుంటారో తీసుకో తర్వాత విషయం, ఇది వాస్తవ పరిస్థితులు అని జనరలైజ్ చెప్పినందుకే కదా చంద్రబాబు నాయుడు కింద మీద పడి రాధాకృష్ణతో మంతనాలు జరిపి ఇంత నీచంగా ఆడవాళ్ళని మాట్లాడితే, అమ్మా వాసిరెడ్డి పద్మ గారు నిజంగా మీరు మహాతల్లని ఈరోజు నిరూపించుకున్నారమ్మా. మరి కొంతకాలం
ఎందుకంటే ఎన్నో ఏళ్ల పాటు మీతో నడిచినటువంటి ఒక తోటి స్త్రీగా ఇప్పటి వరకు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా మరి నేను మిమ్మల్ని మాట్లాడటం అయితే జరగలేదు. దిస్ ఈస్ టూ మచ్ అండి. ఇక్కడతో మీరు ఆగాలి ఖచ్చితంగా. ఇంతకు మించి మీరు మాట్లాడటం మొదలు పెడితే మాత్రం చాలా ఇబ్బంది పాలయ్యేటటువంటి పరిస్థితులు అయితే మాత్రం మీరు వైఎస్ఆర్సీపీ నుంచి మీరు చూసుకుంటారు, మీరు ఎదుర్కొంటారు కూడా. కొంచెమన్నా ఉండాలి తల్లి. అసలు ఆనాడు అసెంబ్లీలో అట్లాంటి వ్యాఖ్యలేవి బయటికి రాకపోయినా వాటికి అలాంటి కలర్ క్రియేట్ చేసి మరి చంద్రబాబు నాయుడు చేసింది. ఈ రోజు రాధాకృష్ణ అనేటటువంటి ఒక వెధవ వాడి మనోగతం అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 1,30,00,000 మంది ఉన్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టడానికి. అందులో ఎంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది మహిళా నేతలు ఉన్నారు, ఎంతమంది మరి జెంట్స్ కార్యకర్తలు నేతలు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకుని ఇంత అవమానకరంగా ఏంటమ్మా జనరలైజ్ చేసి చెప్పేది. వాడు గౌరవంగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. వాడు చెల్లెల్ని అదేంటి భార్యల్ని చెల్లెళ్ళు అనుకోండి అనగానే మీ భార్యలు కాదు అనగానే చెల్లెళ్ళు అనుకొని మరి భర్తలు వీళ్ళని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అప్పగిస్తారా? అసలు అదేం మాట అమ్మా, ఏం మాట తల్లి? నీకు ఆడబిడ్డ ఉంది కదా, మనం ఆడవాళ్ళమే కదా, మనకి కుటుంబాలు ఉన్నాయి కదా తల్లి. మనల్ని ఎవడైనా ఆ మాట వింటే మనం ఊరుకుంటామా? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోయావు కదా అని చెప్పని బయటికి వెళ్ళిపోయిన మాటలు మాట్లాడితేనమ్మా చాలా అసహ్యంగా ఉంటుందని వాసిరెడ్డి పద్మ గారికి నిజంగా చాలా గౌరవంగా చాలా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. దయచేసి అమ్మ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకుంటే నీకేదన్నా పదవి ఇస్తారని మరి ఆలోచించి ఇట్లాంటి కిరాతకపు మాటలు మాట్లాడటానికి ముందు వెనక ఆలోచించుకోకుండా మాట్లాడటానికి సిద్ధమవుతున్నారో ఏమో నాకు తెలియదు, కానీ మాట్లాడుకోండమ్మా. కానీ ఆడవాళ్ల జోలికి వచ్చే విధంగా మాత్రం మీరు దయచేసి ఇలాంటి తప్పుడు వెధవల్ని ఇలాంటి తప్పుడు రాతల్ని గనక మీరు మాట్లాడాలని ప్రయత్నం చేస్తే మాత్రం, సపోర్ట్ చేయాలని చూస్తే మాత్రం జీవితంలో చాలా దెబ్బతింటారు అమ్మా. నాకు ఈ రాజకీయ భిక్ష పెట్టినటువంటి మా గురువు గారే ఒక మాట చెప్పారు, మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా కష్టకాలంలో ఎవరిని మర్చిపోకూడదు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నువ్వెంత పేరు సంపాదించుకున్నావో, నువ్వు పని చేయలేదని మేము మాట్లాడట్లా, కానీ అంతగా నువ్వు ఎంత 5 ఏళ్ళు కూడా మీరు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా మీరు పొందిన గౌరవం కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ మీరు అనుభవించింది కానీ గుర్తు పెట్టుకుని, అఫ్ కోర్స్ మీరు ఏదన్నా అడుగుంటే అది ఆయన పరిస్థితులను బట్టి చేసుండొచ్చు, చేయలేకపోవచ్చు తల్లి. కానీ బయటికి వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టుగా ఉండాలి, కానీ ఇంత నీచంగా బిహేవ్ చేస్తే రేపొద్దున భగవంతుడికి మనం సమాధానం చెప్పుకోవాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇక మావిగన్ పై సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు మేడం? మీరు అబ్జర్వ్ చేశారా దానికి సంబంధించినటువంటి అంశం? సార్, మొదటి రోజు జగన్ గారు ఏదో తమాషాగా మాట్లాడారు అనుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ చంద్రబాబు నాయుడు ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి ఓవర్ యాక్షన్ కి ప్రజలేదో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇలాగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు థింక్ అబౌట్ ఇట్ సార్. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచన చేశాడు. ఇప్పుడు మావిగన్ అంటే ఇప్పుడు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఎంత చక్కగా మచిలీపట్నంని పోర్టు కనెక్టివిటీ చూపించాడు. మరి విజయవాడ రైల్ కనెక్టివిటీ ప్లస్ ఎయిర్ కనెక్టివిటీ, వీటన్నిటిని లింకప్ చేసుకుంటూ మరి రోడ్డు కనెక్టివిటీస్, ఇవన్నీ కాకుండా అక్కడ సముద్ర తీరము ప్లస్ ఇక్కడ నదీ జలాలు, కృష్ణా నదీ జలాలు ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. ఇప్పుడు వీటన్నిటి పైగా అల్టిమేట్లీ 35 లక్షల మంది జనాభా. రాజధాని పోకడలకి కొంత నామ్స్ అనేవి ఉంటాయి కదా సార్. ఇంతమంది జనాభా ఉండాలి, ఇన్ని కట్టడాలు కట్టాలి, ఇన్ని వేల కోట్ల డబ్బు ఖర్చు అవుతుంది, మరి పోర్టు ఫెసిలిటీ లేకపోతే పోర్టు ఫెసిలిటీ క్రియేట్ చేసుకోవాలి, మరి రోడ్డు కనెక్టివిటీస్ క్రియేట్ చేసుకోవాలి, ఇండస్ట్రీస్ రావాలంటే అన్ని మార్గాలు పర్ఫెక్ట్గా ఉండాలి,
అలాగే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి దాని దగ్గర సత్తా ఉండాలి. ఇలా అదే ఒక ఒకటి కాదు, 2 కాదు. ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది కదా క్లియర్ గా సార్. ఉంటుంది. సార్ ఇప్పుడు ఇండస్ట్రీ మచిలీపట్నం ఇప్పుడు ఆయన కూడా ప్లాన్ బిగా ఆయన చెప్పటం జరిగింది. ఇప్పుడు విజయవాడ వాళ్ళు ఇప్పుడు అమరావతి అంటున్నాడు సార్. విజయవాడలో ఉన్నటువంటి కొంత సామాజిక వర్గం కూడా అమరావతిని వ్యతిరేకిస్తున్నారు అని మాట్లాడారు కాబట్టే విజయవాడలో సీట్లు కూడా పోయినాయని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక సామాజిక వర్గం మాట్లాడుతూ ఉంటుంది కదా సార్. మరి ఈ రోజున విజయవాడని కూడా కలుపుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడారు. మరి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాలా? ఆ అమరావతి ఏదో దీనికే పెట్టుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారు, నువ్వు అమరావతి అని పెట్టుకో. ఉమ్, మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 29 గ్రామాలే నువ్వు పట్టుకొని కూర్చుంటే నువ్వు ఏ నాటికి కడతావు, ఎన్ని వేల కోట్లు డబ్బులు ఖర్చు పెడతావు, అసలు అక్కడ మనుషుల్ని ఎక్కడ తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేస్తావు? పోనీ బిల్డింగులంటే ఇప్పుడు ఒక 30 ఏళ్లకో 40 ఏళ్లకో చేస్తారనుకుందాం సార్. మనుషుల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఫెసిలిటీస్ లేకుండా, ఒక రోడ్డు లేదు, ఒక వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక యూజీడీ కనెక్టివిటీ లేదు, ఏమీ లేకుండా అంటే వీళ్ళు నాకేంటి సార్, ఒక 4 బోర్డులు, ఇప్పుడు మనం ధర్నా చేసేటప్పుడు ప్లకార్డ్స్ పట్టుకుంటాం చూడండి సార్, ఆ ఉమ్, టైప్ లో ఈ 29 గ్రామాలని డివైడ్ చేసుకొని 7 4 28 కదా, 7 గ్రామాలకి ఒక్కొక్క పెద్ద ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశాడేమో. ఇది పోర్ట్ కనెక్టివిటీ, ఇది రోడ్డు కనెక్టివిటీ, ఇది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇది ట్రైన్ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీస్ వచ్చేసాయి, ఇండస్ట్రీస్ వచ్చేయండి. మరి మొన్న అదాని డేటా సెంటర్ ఉంది కదా సార్, వీళ్ళు గూగుల్ అని కన్వర్ట్ చేసుకుని మాట్లాడుకుని డప్పు కొట్టుకున్నారు. మరి వాళ్ళు వైజాగ్ లోనే పెడతాం, ఇక్కడ పెట్టాం అని ఎందుకన్నారు? నిర్మలా సీతారామను మరి వచ్చినటువంటి కొత్త బ్యాంక్స్ ఓపెనింగ్స్ జరగడానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో గొప్పలు చెప్తా ఉంటే అదే స్టేజీ మీద గాలి తీసేసింది. బ్యాంకర్స్ తగు జాగ్రత్త, అమరావతికి రాజధానికి మీకు సంబంధం లేదు, దాని మీద మీరు అప్పులు ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఆలోచన చేసుకుని ఇవ్వండి, లేకపోతే మీ బ్యాంకులు మూతపడేటటువంటి పరిస్థితులు వస్తాయని గాల్ తీసేసి మరీ వెళ్ళింది. ఏంటి సార్ ఈయన చెప్పేది? నాకు అర్థం కాదు. అసలు ఇప్పటి వరకు కూడా వీళ్ళు చేసిన పనుల వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్. ముందు రైతులకి మంచి చేయమని చెప్పండి. ఇప్పటి వరకు 70,000 కోట్లు తీసుకొచ్చాడు కదా, రాజధానిని అమరావతి అని బూచిగా చూపించి, నీ మట్టి, నీ నీళ్లు, నీ నమస్కారాలు అమరావతి ఆవకాయ ఫెస్టివల్, ఇది తప్ప అమరావతి గురించి చెప్పుకోవడానికి ఏముంది? ఐకానిక్ టవర్స్ అంటూ చెప్తున్నావు, ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తావు? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతావు? నీ వాళ్ళకి మొబైల్ అడ్వాన్సెస్ పేరిట చాలా దారుణంగా అప్పచెప్తా ఉన్నావు, మామూలుగా కాదు. రైట్ ఓకే. ఏ రకంగా వీటన్నిటినీ పునరాలోచన ప్రతి ఒక్క వాళ్ళు కూడా చేసుకుంటున్నారు సార్. ముఖ్యంగా విజయవాడ, మరి మచిలీపట్నం, గుంటూరు ప్రజలైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేశారు. ఇది ఆచరణలో పెడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తక్కువ టైంలోనే హైదరాబాద్ని డెవలప్ చేసుకునేంత విధిగా కంప్లీట్లీ ఐటీ హబ్గా వైజాగ్ని మార్చేసుకుని మనం దీన్ని కనుక ప్లాన్ బిని కనుక అమలు చేసుకుంటే గనక ఇప్పుడు ఎలాగో ఇటుపక్క మావిగన్ అని అనుకున్నా సార్, అటుపక్క ఉన్నటువంటి మరి అమరావతి రైతులు ఇచ్చినటువంటి ఆ 29 గ్రామాలకు కూడా ఒక వెలుగు వస్తుంది కదా సార్, ఖచ్చితంగా. అవునా కదా సార్? ఈ ఈ రకమైనటువంటి ఆలోచన వీళ్ళకి ఒక్కటే సార్. జగన్మోహన్ రెడ్డి ఇంత చిన్నవాడైనా, నా 40 ఏళ్ల అనుభవం, అతను మావిగన్ అని ప్రస్తావించేటప్పటికీ నా మైండ్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. మరి స్టేట్మెంట్ ఇస్తున్నాడు సార్ సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు, నాకు డిక్షనరీలో దొరకలేదు అని. డిక్షనరీలో ఎందుకు దొరుకుతుందండి? మచిలీపట్నం అని దొరుకుతుంది, విజయవాడ అని దొరుకుతుంది, లేకపోతే గనక గుంటూరు అని దొరుకుతుంది. మావిగన్ అని ఎక్కడ దొరుకుతుంది? అది ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిలోని ఆలోచనలోంచి పుట్టుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ఒక విజన్. అది నీకులాగా కాదు కదా. ఎంత దారుణంగా సార్,
వీళ్ళు ఇది Right. కంప్లీట్లీ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ సార్. మా Okay, విగన్ okay. అనేది ప్రజల్లోకి కంప్లీట్ గా దూసుకెళ్ళిపోయింది. మరి Okay. ఆ తూటాని ఇప్పుడు ప్రజల్లోంచి బయటకు తీసుకురావటం వాళ్ళ వల్ల అవ్వట్లా. దాన్ని కొంచెం మార్చాలి అంటే వీళ్ళని ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయాలి, ఎమోషనల్లీ దిగజార్చాలి, ఎమోషనల్లీ వీళ్ళని అటాక్ చేయాలి అనేటటువంటి ఇదిలో ఇంత దారుణానికి దిగబడ్డాడు. సార్ ఒక్కటైతే చెప్తున్నాను సార్, ఆడవాళ్ళ జోలికి వచ్చిన ఎవడు కూడా బాగుపడినటువంటి చరిత్ర లేదు. మరి Right. 2 విషయాలు సార్. ఒకటి భగవంతుడు, 2 మహిళలు. వీళ్ళిద్దరి జోలికి ఈసారి చాలా అరాచకంగా, అక్రమంగా, భయంకరంగా ఈ కూటమి ప్రభుత్వమే కావచ్చు, ఈ దిక్కుమాలిన బ్రోకర్ మీడియా ఛానల్సే కావచ్చు, విపరీతంగా ఆడుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా దీని పర్యవసానం మాత్రం 100% చూస్తారు సార్. Right, madam. Thank you. Thank you very much. థ్యాంక్ యూ సార్.